కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఓట్ల తారుమారు జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రంగుల కమలాకర్ ఆరోపణలు చేశారు. ఓట్లను రాత్రికి రాత్రే ఇతర డివిజన్లకు మార్చారంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమాల వెనుక ఉన్న వారిని తేల్చాలని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ను చూసి భయపడే కాంగ్రెస్, బీజేపీలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయని పత్రికా సోదరులకు నమస్కారం. ఈ రోజు కూడా ఎన్నికలు అనేది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో అద్భుతంగా వాళ్ళు ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇస్తారు, బౌండరీస్ ఫిక్స్ చేస్తారు, రూల్స్ ప్రకారం ఒక బైలాస్ ఫ్రేమ్ చేస్తారు. ఏ కలెక్టర్ గారైనా ఏ మున్సిపల్ అధికారులైనా కూడా ఆ నిబంధన ఆ జీవోకు అనుగుణంగానే వీళ్ళు ఎలక్షన్ నిర్వహించాలి. ఎగ్జాంపుల్, కరీంనగర్లో 66 డివిజన్లు ఉన్నాయి, 3,40,000 ఓట్లున్నాయని చెప్పి వాళ్ళు గుర్తించి 3,40,000 ఓట్లలో 66 డివిజన్ డివిడెడ్ బై 3,40,000 ఓట్లు 66 డివిజన్ చేసి 4,500 నుంచి 5,200 వరకు చేయాలని చెప్పేసి క్లియర్గా నిబంధనలు ఇచ్చింది. ఆ నిబంధనల ప్రకారం చేయాలని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్. దానికి అనుగుణంగానే కలెక్టర్ గారు పనిచేయాలి, దానికి అనుగుణంగానే మున్సిపల్ కమిషన్ పనిచేయాలి. సో ఈరోజు మీకు క్లియర్గా చెప్తున్నాం ఏంటంటే, జియో నెంబర్ 144 ఇది 21/6/2025 ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, కరీంనగర్లో 3,40,000 ఓట్లున్నాయి, ఇలా 66 డివిజన్లు కాబట్టి డివిజన్కు 4,800 నుంచి 5,000 వరకు వస్తాయి. దీంట్లో +/- 10% ఉన్నా పర్వాలేదు, +/- ఉన్నా మరలేదు. కానీ బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసుకొని మీరు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా 1/1/2026 అంటే 5 నెలల తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు ప్రారంభించారు. కైట్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ సందర్భంగా గాలిపటాలు ఎగురవేసిన మంత్రులు ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, టూరిజం ఎండి క్రాంతి వల్లూరి గారు, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు పాల్గొన్నారు. గాంధీ భవన్ లో ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ గారి పత్రికా సమావేశం. మార్పు 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 అని ఉదరగొట్టి పాత పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే ఏం చెప్పిండు ఆ రోజు? మీ పాలమూరు బిడ్డని గెలిపించండి, మీ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే పాలుగారిపోతాయి పాలమూరు నిండా అని చెప్పి డైలాగులు కొట్టి రాబోయే రోజుల్లో ఇంకేం జరుగుతుంది అన్నటువంటి దురాలోచనతోటి కేటీఆర్ గారు ఇప్పుడిప్పుడే చూసినాను. పాలమూరు పోతున్నావు కదా, నా సవాల్ ఇది, నా సవాల్ అది, నేను ఏం చేసింటి, ఎట్లా చేసింటి, ఇది చేస్తే అది చేస్తే నువ్వు వచ్చి ఏం చేస్తే అని అడుగుతున్నాడు. పోకముందే చెప్పాలంటే ఆయనకు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే సాధించబడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు పాలమూరు ప్రజల భిక్షతో పార్లమెంట్ మెంబర్ అయి తెలంగాణ రాష్ట్రం వస్తే 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని కేటీఆర్ మాట్లాడతాడు. 4 ప్రధాన ప్రాజెక్టులు, పడవబడ్డ ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నాడు. నేను ఆ రోజు శాసనసభ్యుడిగా అడుక్కున్న బతిమిలాడినా 10% పనులు ఆగిపోయినాయి సార్. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ 4 ప్రాజెక్టులు 10% ఆగినాయి సార్. దండం పెడతాం సార్, మీరు అక్కడ పనిచేస్తేనే ఎంపీ అయితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చిన రాష్ట్రంలో కూడా ఈ వివక్ష వద్దు సార్ అని చెప్తే కూడా 10% ఇలే, 10 రూపాయలు ఇలే జీతాలకు తప్ప 10 రూపాయలు ఎక్స్ట్రా రాలే, తట్ట మట్టి తీయలే, పారబెట్టలే. అటువంటి పడవబడ్డ 4 ప్రాజెక్టులు ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. తూతు మంత్రంగా ఓట్ల కొరకు, సీట్ల కొరకు చెప్పుకోవడానికి పనికొచ్చే 100 పడకల ఆసుపత్రులు నా దగ్గరైతే
ప్రారంభించారు కానీ ఏం లేదు, సూది లేదు, దవాఖాన లేదు, డాక్టర్ లేడు, నర్సులు లేరు, ఏం లేదు. నారాయణపేట అట్లే వాటన్నిటికీ నిధులు సమకూర్చి ఉద్యోగులను కేటాయించి ఈరోజు పేషెంట్లకు రక్షణగా అండగా నిలబడతా ఉన్నాయి. అది రేవంత్ రెడ్డి చేసినటువంటిది. విద్యలో పూర్తిగా వెనుకబడ్డటువంటి పాలమూరు జిల్లాను వడివడిగా పరుగులు పెట్టించే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్ల రూపాయలతో ఒక్కొక్కటి 25 ఎకరాల్లో ప్రతి నియోజకవర్గంలో చకచక పనులు జరుగుతున్నాయి. సూత్రపా నువ్వు పడావ పెట్టినటువంటి టెక్స్టైల్ పార్క్ అదే మా గద్వాల ఈరోజు టెక్స్టైల్ కార్మికులకు, చేనేత కార్మికులకు రుణమాఫీ చేసి ఆర్డీ అంటారు, రికరింగ్ డిపాజిట్ పెంచి చేనేత కార్మికులకు అండగా ఉన్నాడు. ఆ రోజు కుటిలో పుదితోటి డబ్బుల కొరకు కక్కుర్తి పడి ఏదైతే జూరాల నుంచి సోర్సును మార్చి అటు శ్రీశైలం బ్యాక్ వాటర్కు పోయినావో అది తప్పు. తక్కువ డబ్బులతో ఎక్కువ పాలమూరును సస్యశ్యామలం చేయొచ్చు అని చెప్పి మళ్ళీ ఈరోజు బృహత్తరమైనటువంటి పథకాన్ని తీసుకొని ముందుకు వస్తా ఉన్నాడు. మొన్ననే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిండ్రు. విజ్ఞత గల నిష్ణాతులైనటువంటి నీటి రంగ నిపుణులందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. అంటే చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. రేపు అదే వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు, నోరు ఎల్లబెట్టుకొని చూస్తావు బిడ్డ, పాలమూరు చరిత్రలో ఎప్పుడూ కని వినీరు ఎరుగని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈరోజు మా బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. అవి ఇంకా నిరాఘాటంగా నిర్విఘ్నంగా జరగడానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అధికారికంగా వెనుకబడ్డ పాలమూరు జిల్లాకు ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు సపరేట్గా కేటాయించి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లతోటి పాలమూరును అభివృద్ధి చేసుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక తయారు చేసి అది ముందుకు పోతుంది. రేపు అదే వేదిక ద్వారా చూస్తాం. కనుక ఏదో నైరాశ్యంలో ఓటమిలో ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి పాలమూరును మీ విమర్శలకు పావుగా మమ్మల్ని వాడుకోవద్దు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కల్వకుంట్ల తారక రామారావు గారి టీఆర్ఎస్ పార్టీకి కానీ. రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరికీ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి, భోగి మరియు కనుమ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ మన జీవితాల్లో రంగులతో నింపాలని, సంతోషాలు మనకు పంచాలని, ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మన ఆరోగ్యము చల్లగా ఉండాలని, ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి నిరుపేద ఇంటికి కూడా చేరాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి తెలుగు ప్రజలందరికీ కూడా పల్లెల్లో ప్రతి ఇంట భోగి మంటలు వెలుగులు, భోగ భాగ్యాలను నింపాలని, ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్ష. ఈ ఆనందాల భోగి మీకు భోగ భాగ్యాలతో పాటు మీ జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు. ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చివరి ఊపిరి వరకు కృషి చేసిన టీపీసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీ ఎం సత్యనారాయణరావు గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాం. ఈ భోగి ప్రజలందరి జీవితాల్లో భోగభాగ్యాలతో పాటుగా సుఖ సంతోషాలను అందించాలని, ప్రతి ఇంట సిరి సంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. హైదరాబాద్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 3 రోజుల పాటు జరగనుంది. కైట్ ఫెస్టివల్ కి 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ రావడం జరిగింది. 1200 రకాల స్వీట్స్ తో పాటు 60 స్టాల్స్. మారు పేరుగా మనం హైదరాబాద్ ను ఎప్పుడు కూడా మనం తీసుకుంటాం. అందుకే ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న ఈ యొక్క కైట్ ఫెస్టివల్ లో వివిధ దేశాల నుంచి దాదాపు 50 పైన కైట్లను రకరకాలుగా
అలంకరణతోటి ఆకారాలతోటి ఇక్కడ ప్రదర్శిస్తా ఉన్నారు. అదేవిధంగా యావత్ తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ లో గల్లీలో కూడా ఈ పతంగుల పండుగ సంక్రాంతి పండుగ సందర్భంగా జరుగుతుంది. ఇది ఒక పాత సాంప్రదాయ శాఖ ఆధ్వర్యం లోపల చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా 1200 పిండి రకాల వంటలతోటి మిఠాయిల తయారు చేసేటువంటి కార్యక్రమం, అమ్మకాలు, ఇక్కడ కైట్ ఫెస్టివల్ రోజు కూడా జరగడంతో పాటుగా మరి గచ్చిబౌలి స్టేడియంలో హాట్ బెలూన్ సంబంధించిన ప్రదర్శన కావచ్చు, డ్రోన్ ఫెస్టివల్ కూడా జరుగుతూ ఉంది. నేను హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ యొక్క పెద్ద వేడుక మన హైదరాబాద్ కేంద్రంలో కైట్ ఫెస్టివల్, సిటీ ఫెస్టివల్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మెట్రో ఫెసిలిటీ ఉంది, మహిళలు ఉచితంగా హైదరాబాద్ బస్సులో వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ పండుగకు అనేక మంది జరుపుకోవాలని సందర్భంగా కోరుతూ మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.